హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో బెల్లం అట్టు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బెల్లం అట్లు అంటేనే సూపర్ ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. సో ఈ బెల్లం అట్లని ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఏంటి అంటే ఫస్ట్ పట్టు మినపప్పుని నానబెట్టుకోవాలండి. పట్టు మినపప్పుని నానబెట్టుకోవాలి. మినపప్పు వాడేవారు మినపప్పు నానబెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ పట్టు మినపప్పుకి ఒక అర గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలి వేరే గిన్నెలో. ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకొని కలిపి నానబెట్టుకోవాలి బియ్యంతో పాటు. సో 6 గంటలు అయితే నానాలండి మినపప్పు బియ్యము. తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి పట్టు మినపప్పు. తర్వాత బియ్యము మెంతులు కూడా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు బెల్లం కొట్టుకొని వేసుకోవాలి. ఇట్లా మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇట్లా ఉండాలి. అంతేకాకుండా పిండి అనేది కొంచెం బరకగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదు. ఇట్లా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి బెల్లం అట్లు అనేవి మంచిగా వస్తాయి. సో దీనికోసం అయితే ఫస్ట్ మనము స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకొని నూనె వేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అయిపోయేంత వరకు కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక గంట మనము పెట్టుకున్న మినప్పిండి వేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట బెల్లం అట్లు. సో మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన బెల్లం అట్టుని తిరిగేసుకోవాలి. మళ్ళీ రెండో వైపు కాలడానికి మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి బెల్లం వేయడం వల్ల అట్లా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తీయగా ఉంటుంది అట్టు అనేది, చాలా బాగుంటుంది అనమాట. దిబ్బ రొట్టెలాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. సో ఇప్పుడు మనము రెండో వైపు కూడా తిప్పుకున్నాము. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తీసి మనము గిన్నెలో సర్వ్ చేసుకున్నాము. సో చూసారు కదండి, బెల్లం అట్టు అనేది చాలా మెత్తగా వచ్చింది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తీయగా కూడా ఉన్నింది. ఇది మాడలేదండి, బెల్లం వేయడం వల్ల ఇట్లా వచ్చింది. టేస్ట్ ఏం చేదు రాదు, తీయగానే ఉంటుంది. మీకు నచ్చిందా? ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.